కేసు కట్టిరా మీరు స్కూల్ బిల్డింగ్ ఏమైనా కేసు కట్టిరా సోమోటో కేసు స్కూల్ బిల్డింగ్ కొట్టిరా మీరు నోటీస్ ఉందా 100 కాల్ వచ్చింది కదా మీరు పోయి చూసింది కదా సుమోటో కేసు కట్టరు గవర్నమెంట్ ప్రాపర్టీ కొట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు రాత్రి వచ్చి ఏసీబీ పెట్టి మీ బిల్డింగ్ కొట్టేసిపోతే ఏసీబీ వాడతలేదు సుమోటో కేసు కట్టిరా ఎందుకు కట్టలేదు కట్టొచ్చు అంటే కట్టొచ్చు కానీ కట్టలేదంటే అన్యాయం లేదు ఇప్పుడు మీ ఏసీబీ ఆఫీస్ అయితే ఎవరు వాడతలేరు కదా ఖాళీగానే ఉంది కదా మరి పూల కొడతాం రాత్రి తీసుకొచ్చి ఏసీబీ తీసుకొచ్చి పూల కొడతాం కట్టరా కేసు ఎందుకు కట్టలేదు మరి 100 కాల్ చేసినాము సిఐ గారు కాల్ చేస్తాం కలెక్టర్ కాల్ చేస్తాం ఎస్పీ కాల్ చేస్తాం అందరికి కాల్ చేసినాం ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు బస్ ఎవరన్నా రోడ్డు మీద పెట్టడం ఒక రాయి కొడితే పీడీపీ యాక్ట్ కింద బస్ అద్దాలు పెడితే పెట్టి మమ్మల్ని అందరూ రిమాండ్ చేస్తారు కదా రాజకీయ పార్టీల నాయకులు అయితే రిమాండ్ చేస్తారు కదా మరి ఎవరో అనామకులు కదా అటు వచ్చి పెద్ద పెద్ద మిషనరీ తెచ్చి కూలగొట్టారు కదా అట్లీస్ట్ మీరు మిషనరీ సీజ్ చేసిరా తెచ్చిరా జేసీబీ స్టేషన్ ఉదయం పోయేవాడైనా ఒక గుంత ఒక లారీ మొరం అమ్ముకుంటుంటే మీరు లారీని తెస్తారు ట్రాక్టర్ని తెస్తారు ఇసుక లారీని తెస్తారు జేసీబీలు తెస్తారు అంతటా కానూన్ ఉంటది ఈయనెందుకు కానూన్ పనిచేస్తలేదు నేను అడిగిన తప్పుడే ఇప్పుడు నేను సరిదిద్దుకుంటా నాకు తెలియకపోవచ్చు మేము చదువుకోకపోవచ్చు మీరు ఒక ట్రాక్టర్ ఇసుకపోతుంటే వాళ్ళు పట్టుకొచ్చి లోపల పెడతారా ట్రాక్టర్ పెడతారా ఎవరైనా మొరం ఊళ్ళో అమ్ముతుంటే ఎవరో ఒక 100 కాల్ వస్తే మొరం కొట్టుకుపోతున్న లారీని తెస్తారా జేసీబీని తెస్తారా మరి ఇంత పెద్ద ప్రభుత్వ ప్రాపర్టీ కదా అది స్కూల్ కదా సార్ ప్రైవేట్ ప్రాపర్టీ ఏదో ఇద్దరు అనుకుని కూలగొట్టుకుంది కాదు కదా గవర్నమెంట్ ప్రాపర్టీ కదా ఇప్పుడు మీ ఏసీబీ ఆఫీస్ ఎవరు వాడతలేరు ఖాళీగా ఉంది ఎవడో ఒకటి వచ్చి రాత్రి కూలగొడతా అంటాడు ఇది నాది నేను కోర్టులో కేసు వేసినానని కూలగొడతా అంటాడు పర్మిట్ చేద్దామా 4 రోజులు అయింది కదా ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సిన అవసరం వచ్చింది ఒక ఎంపీగా సుమోటోకి కేసు చేస్తే నేను ఎందుకు వస్తా మీరైనా మేమైనా కాపాడాల్సింది ప్రజల ఆస్తులే ఎందుకు చేస్తలేరు పటాంజలిలో కొత్త ఐపీసీ నడుస్తుందా పటాంజలిలో కొత్త కానూన్ ఉంటే చెప్పు మేము కూడా వింటాం అట్లా అది అడుగుదానే వచ్చిన మీ సిఐ గారికి అదృష్టం లేరు వారు అంటే నేర్చుకుందండి వారి దగ్గర కూడా కొత్త ఎవరు పోయినారు రోజు రాత్రి 100 కాల్ వస్తే ఎవరు పోయిన ఎస్ఎల్సీఏ ఎవరు పోలేదా స్పాట్ మీరు పోయి వెహికల్ పంపించలేదా ఎవరు పోలేదా లారీలో జేసీబీలు అన్ని వాటంతా నడివే వెళ్ళిపోయినాయి పోయింది ఎస్ఐలు వెళ్ళారు సిఐలు వెళ్ళారు అందరు నోటీస్ లో ఉంది ఇష్యూ బట్ ఎవరు నాట్ ఇంట్రెస్టెడ్ తీసుకోండి అన్యాయం కదా లోకల్ ఎంపీ టెలిఫోన్ సమాచారం ఇస్తే కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు రాతపూర్వకం ఇస్తే కూడా కట్టరా అట్లా అంటే అది కూడా చెప్పు మాట్లాడతాం ఎలా మాట్లాడినా అన్నీ మాట్లాడతాం మేము కంప్లైంట్ ఇస్తే కూడా మీరు కేసులు రిజిస్టర్ చేయమంటే అదేంటి ఏం ఫ్రెండ్లీ పోలీస్ మీరు రింగ్ రోడ్ ఏమో ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టుకుంటారు పనేమో ఇట్లా చేస్తారు ఎట్లా ఉన్నది మాట్లాడితే మీకు బాగా అనిపిస్తారు మమ్మల్ని ఇట్లా అన్నారు ఎంపీ గారు అట్లా అన్నారు అంటారు నేను 4 days వెయిట్ చేసిన ఉద్దేశపూర్వకంగా నేనే కాల్ చేసిన 100 చేసినాము మీరు 100 ఎంత గొప్ప పని చేస్తుందంటే 100 చేసినాము పోలీస్ ఆఫీసర్లకు చేసినాము కలెక్టర్కి చేసినాము సో నో వన్ విల్ రెస్పాండ్ 4 days అయింది ఇయర్కి ఇన్సిడెంట్ జరిగి 7th ఈవినింగ్ నుంచి జరిగింది మీరు పోయినరు మీరే చూసిర్రు మీరే అక్కడ నుంచి ఇటాచీలు పంపించేసారు నాకు తెలుసు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఎవరు పోయినో నాకు అంతా తెలుసు బట్ నో కంప్లైంట్ అది గజం 2 గజాలు కాదు సార్ అది 4 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ సార్ అది ప్రభుత్వ ఆస్తి కానీ ఈనాడు రిపోర్టర్ ఇక్కడ నేను 1995 నుంచి కొట్లాడుతున్నా స్థలం కోసం నేను నాకు తెలుసు కదా దాని కుటుంబరోజులంటే నాకు తెలుసు ఒక వకీల్గా కొట్లాడినా ఒక రిపోర్టర్గా కొట్లాడినా ఇవాళ కూడా నేషనల్ హైవేలో మీకు వ్యతిరేకంగా పోయి వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చింది వాళ్ళే ఎవరైతే ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళే హైకోర్టు పోయి స్టేటస్ కో తెచ్చుకున్నారు మా జాగం ఉంటుంది నేషనల్ హైవే గులబట్టింది అనుకో సార్ ఇది కాంపౌండ్ హాల్ ఉంది మీకు పోలీస్ స్టేషన్ కాంపౌండ్ హాల్ ఉంది ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ జిల్లా పరిషత్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టి కరెంటు పోలని పక్కకి జరుపుకున్నాం కదా వెనుకకి వేసుకున్నారు కదా కరెంటు పోలని ఎక్కడ వేసి కాంపౌండ్ హాల్ అనుకుని వేసి ఓకేనా ఒకవేళ నిజంగా నేషనల్ హైవే రోడ్ కోసం వెడల్పు చేసింది అనుకోండి కాంపౌండ్ హాల్ గులబట్టాలి కదా సార్ ముందు ఇప్పుడు కాంపౌండ్ హాల్ కి మన బిల్డింగ్ మధ్యలో 10 feet 20 feet ఖాళీ ఉంది కదా
కాంపౌండ్ వాళ్ళు ముట్టకుండా వాడు వచ్చి బిల్డింగ్ ఎట్లా ముడతాడు? నేషనల్ హైవే గుల కొట్టిండని కొందరు చెప్తుంటారు. ఒకవేళ నేషనల్ హైవే గుల కొట్టిండు అనుకో సార్, కాంపౌండ్ వాళ్ళు ముట్టాలా ముట్టద్దా? మార్కింగ్ ఇవ్వాలి కదా, ఎస్హెచ్ ఒక్కో కానిస్టేబుల్ నోటీస్ ఇవ్వాలి కదా. సార్ మీ బిల్డింగ్ ఇంతదాకా పోతుంది, ఎవరైనా సామాన్ ఉంటే చదువుకోరా నోటీస్ ఇవ్వాలి. అలా బాధతో ఇక్కడ దాకా వచ్చిన నేను. ఒక ఎంపీని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా మీరు సుమోటో కేసు చేయరు. పటాంజలిలో ఐపీసీ ఇట్లా నడుస్తుంది. అన్యాయం సార్ అంటే యంగ్ ఆఫీసర్స్ బాగా చదువుకున్న వాళ్ళు మీరుండి కూడా ఇట్లా అన్యాయానికి అవకాశం వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఒకటేనే కోపం రాదు, ఇది ఒకటేనే వచ్చే కోపం కాదు సార్, ఇది కడుపులోంచి వచ్చే బాధ. ఇది ఎవడో దారుణమైన దానయాలు కాదు, అన్ని తెలిసిన వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు అంతగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే అన్యాయం సార్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎంపీ పోలీస్ స్టేషన్కి వచ్చి రాజపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చింది. నాకేం లేదు, నేను ఇడికి రమ్మంటే ఇడికి వస్తే ఇంకేడికి రమ్మంటే అడికి వస్తాను. నేను నాకు కొట్లేసిన ప్రజలు వాళ్ళని కాపాడమని వేసారు నాకు, అంతే. ఎవరితోటైనా కొట్లాడతాను, నాదేముంటుంది సార్? చట్టానికి లోబడి పని చేసిన మేము చట్టానికి లోబడి అడుగుతున్నాం మేము.